హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ నాన్న మారిపోయాను అని ప్రశాంత్ వేడుకుంటూ ఉంటాడు. రే నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు ఒక్కసారి చేసిన దానికి ఎవరైనా క్షమిస్తారా? మర్యాదగా వెళ్తావా లేదా అని రవీంద్ర గట్టిగా చెప్పేయటంతో అయితే వెళ్తున్నాను అని బాధపడుతున్నట్లు వెళ్తూ ఉంటాడు. అరే ఏంటి నన్ను పిలవలేదేంటి? అమ్మైనా పిలవాలి కదా అని ప్రశాంత్ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ అన్నయ్య వదిన ఎక్కడా ఇంట్లో కనిపించట్లేదే అని ప్రశ్నిస్తూ ఉంటారు. అన్నయ్య వదిన అన్నయ్య వదిన అని కేకలు పెడుతూ ఉంటే రే వాళ్ళు ఇంట్లో లేరు, రామలక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, మర్యాదగా వెళ్ళరా అని రవీంద్ర తిడుతూ ఉంటాడు. అంటే చేసిన పాపాన్ని కాళ్ళు పట్టుకొని క్షమించమని వేడుకుంటే పోతుంది కదా, నేను వాళ్ళ కాళ్ళపై పడాలనుకుంటున్నాను. వాళ్ళు ఎలాగూ ఇంట్లో లేరు కదా, వాళ్ళు వచ్చేంత వరకు ఉండి వెళ్తాను, వాళ్ళకి సారీ చెప్పి వెళ్తాను అని ప్రశాంత్ అనడంతో వాళ్ళిద్దరూ మౌనంగా ఉంటారు. అంటే ఒప్పుకునేసినట్లే అని ప్రశాంత్ మనసులో అనుకుంటూ అమ్మ ఏముండవమ్మా అని ఎవరూ పిలవకుండానే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటాడు. తర్వాత ఆద్య తల స్నానం చేసి తల వెదిలించుకుంటూ ఉంటే అట్టుగా వెళ్తున్న శ్రీను ఆద్య అందాన్ని చూసి ఫిదా అయిపోయి కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ ఉంటాడు. ఆద్య కూడా శ్రీనుని గమనించి చాలా మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక శ్రీను సైకిల్తోనే సూపర్గా ఉన్నావాద్య చెప్తుంటే ఆద్య ముడిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. అటుగా వెళ్తున్న జానకి వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ అమ్మ ఆద్య ఇలా రా అని వెంట్రుకలకి ధూపం వేయటానికి రెడీ అవుతూ ఆద్యని ముందు కూర్చోపెట్టుకుంటుంది. ఇక శ్రీను ఆద్య మళ్ళీ ఒకరిని ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటూ కన్ను కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే పార్వతి పద్మ ఇదంతా చూస్తూ ఉంటారు. వదిన చూసావా అర్జుడు నీ కొడుకు కన్ను కొడుతున్నారు, అది కూడా కన్ను కొట్టింది అని పార్వతి చెప్తే నాకైతే కన్ను రగిలిపోతోంది అని పద్మ అంటోంది. చూస్తుంటే నువ్వు ఆద్యని కోడలుగా అంగీకరించేలా లేవే అని పార్వతి అంటే అది నన్నే కొట్టడానికి చెయ్యి ఎత్తింది, దాన్ని నేను కోడలుగా ఎలా అంగీకరిస్తాను అని పద్మ అంటుంది. ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని బామ్మ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ ఆద్య శ్రీను చూస్తుంటే కొత్తగా కనిపిస్తున్నారు అని పార్వతి అంటే అవును నా మనవడికి బొగ్గను చుక్కను పెడితే పెళ్లి కొడుకులా కనిపిస్తాడు అని బామ్మ అంటుంది. అయితే మా ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేసేయండి అని శ్రీను అంటాడు. ఎన్ని రోజులు వీడు బలవంతంగా తాళి కట్టాడని నిప్పులు తొక్కింది, ఇప్పుడేమో నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్నట్లు సైలెంట్గా ఉంది అని పద్మ అంటే ఇందాక బెల్లం ముక్కనే నోట్లో పెట్టుకున్నాను, సప్పరించేశాను అత్తయ్య అని ఆద్య నవ్వుతూ చెప్తోంది. అవును కొత్త చీర కట్టుకుంది కదా అని చెప్పి నేనే ఇచ్చాను పద్మ అని జానకి అంటుంది. ఇప్పుడు జానకి కోరుకున్నట్లుగా ఆద్య అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. రఘురాం కోరుకున్నట్లుగా శ్రీను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లా కలకాలం కాపురం చేసుకోవటమే నాకు కావాలి, వీళ్ళు సంతోషంగా ఉండటమే కావాలని బామ్మ అంటుంది. చూస్తుంటే అక్క ఆ పనికే శ్రీకారం చుట్టినట్లు ఉంది కదా అని పార్వతి అంటే అంతకంటే ముందుగా మనం ఏర్పాట్లు చేయాలి కదా, పూలు పండ్లు గాజులు అన్నీ తీసుకురా పార్వతి అని జానకి చెప్తుంది. ప్రశాంత్ అన్నం తింటూ ఉంటే రామలక్ష్మి శౌర్య ఇంటికి వస్తారు. అన్నయ్య వదిన వచ్చేసారా అని ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. నేను మారిపోయాను, నేను ఈ ఇంట్లో ఉంటానంటే వీళ్ళు అసలు అంగీకరించటం లేదు, సరే మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని చెప్పాను అని ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళపై పడి నన్ను క్షమించండి అన్నయ్య వదినమ్మ అంటూ మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. రే వీడిని అసలు క్షమించకరా, వీడు ఎలాంటి వాడో నాకు తెలుసు కదా, అందుకే ఇంట్లో ఉండొద్దని చెప్పాను అని రవీంద్ర అనడంతో అవును వాళ్ళు చెప్తున్న మాటలన్నీ కూడా నిజమే, నన్ను సత్ప్రవర్తన మీద జైలు నుంచి విడుదల చేశారు, నేను మారిపోయానని చెప్పినా కూడా వీళ్ళెవరూ నమ్మటం లేదు, సరే మీరు కూడా నన్ను నమ్మరు కదా, నేను వెళ్తున్నానులే అని. అయినా జైలు శిక్ష మరణశిక్ష పడిన ఖైదీకి కూడా చివరిసారిగా కోరిక కోరుకోమని చెప్తారు, నన్ను ఎవరు ఈ ఇంట్లో ఉండమని చెప్పట్లేదు, సరే ఏం చేస్తాం వదినమ్మ, నేను వెళ్తున్నాను వదినమ్మ అని ప్రశాంత్ అంటే నువ్వు మాట్లాడడం ఆపుతావా ప్రశాంత్ అని రామలక్ష్మి అంటుంది. లేదు వదినమ్మ, నన్ను ఎవరూ కూడా క్షమించటం లేదు కదా, నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు వదినమ్మ, నేను వెళ్తున్నాను వదినమ్మ. సరే అన్నయ్య వెళ్తున్నాను, అమ్మ నాన్న వెళ్తున్నాను అని ఒక 4 అడుగులు ముందుకు వేసి ఇప్పుడు నన్ను ఉండమని పిలవాలి కదా, ఇంకా సౌండ్ రావట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటే ఆగు ప్రశాంత్ అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. మావయ్య అత్తయ్య సారీ సార్, ఎవరినైనా క్షమించాలి కదా, ఒక్క అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాడు కదా, ఇచ్చి చూద్దాం అని రామలక్ష్మి అంటే కానీ వాడు ఎలాంటి వాడో తెలుసు కదా, అవసరం లేదు అని ప్రమీలకు కూడా అంటుంది. లేదత్తయ్య గుడికి కూడా నేరాలు చేసిన ఎంతోమంది వెళ్తుంటారు వస్తుంటారు, ఎవరికైనా సరే ఆ దేవుడైనా ఒక అవకాశం ఇస్తాడు కదా, మనం ప్రశాంత్ మారిపోయానని చెప్తున్నాడు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, సారీ సార్ మాట్లాడేంటి ఇచ్చి చూద్దాం సార్ అని రామలక్ష్మి అంటుంది.
దాంతో శౌర్య మౌనంగా ఉండిపోతాడు. దాంతో అయితే అందరూ ఒప్పుకున్నారు కదా! నేను మిద్దె పైన ఉంటూ ఉంటాను. వదినమ్మ మీరు మంచి మనసుతో నన్ను క్షమించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ. నేను ఎంత బాగా మారిపోయానో చూస్తూ ఉండండి. మీకే అర్థమవుతుంది. నాకు అవకాశం ఇచ్చారు కదా! అని చెప్తూ అస్మిత చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చూడు నీకు చుక్కలు చూపించటానికే వచ్చాను అని ప్రశాంత్ మనసులో అనుకుంటూ ఉంటాడు. శౌర్య కోపంగా గదిలోకి వెళ్ళటంతో సార్ ఆగండి సార్ అంటూ రామలక్ష్మి ఓదార్చడానికి వెనకాలే పరుగులు పెడుతుంది. ఎవరైనా వెళ్ళి ఆజ్యం తీసుకురండే అని బామ్మ చెప్పటంతో అదేమైనా చిన్న పిల్ల తీసుకురావటానికి అని పద్మ అంటుంది. నేను వెళ్తాను అని శ్రీను అంటే చెప్పాను కదరా అదేమైనా చిన్న పిల్లనా వస్తుందిలే ఏదో చంకలో పెట్టుకొని తీసుకువస్తానన్నట్లుగా వెళ్తున్నావు అని పద్మ చిందులు వేస్తూ ఉంటుంది. అంటే సిగ్గుపడుతుంది కదే అని బామ్మ అంటే ఎవరు తీసుకురాని అవసరం లేదు అదిగో జానకక్క పక్కనే నడుచుకుంటూ వస్తోంది అని పార్వతి చూపిస్తూ ఉంటే శ్రీను చాలా సంతోషంగా ఆజ్య వైపు చూస్తూ ఉంటాడు. అంటే జడేసి తీసుకువస్తున్నాను పద్మ అని జానకి చెప్తుంది. ఎన్ని రోజులు విరబోసుకొని తిరిగింది ఇప్పుడు నీ చేత జడ వేయించుకుందా అని పద్మ ఇంకా కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు దగ్గర ఉండి సీనయ్య చేత బొట్టు గాజులు పువ్వులు అన్నీ పెట్టించు జానకి అని బామ్మ చెప్తుంది. సీనయ్య ఎదుగో ఆ కుంకుమ తీసుకొని ఆచికి పెట్టు అని జానకి చెప్పటంతో ఆ సీనయ్య పాపిట్లో కూడా కాస్త పెట్టాలి అని పార్వతి చెప్తుంది. ఊరికే పెట్టడం కాదు సీనయ్య నీ యోగక్షేమాలన్నీ కూడా నావే అని చెప్తూ చేయాలి అని జానకి అనడంతో అత్తయ్య చెప్పినవన్నీ చేస్తాను ఆజ్య అంటూ శ్రీను చాలా సంతోషంగా ఆజ్యకి నుదుటి మీద పాపిట్లో బొట్టు పెడతాడు. ఆ పువ్వులు ఇవ్వవే పార్వతి అని బామ్మ చెప్తుంది. సీనయ్య పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి మరీ పువ్వులు పెట్టాలి తలలో అని జానకి చెప్పటంతో అత్తయ్య మాటల్ని అమలు చేస్తానని నీకు మాట ఇస్తున్నాను ఆజ్య అంటూ శ్రీను చాలా సంతోషంగా ఆజ్య తలలో పువ్వులు పెడుతూ ఉంటే ఆజ్య మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది. సీనయ్య ఈసారి గాజులు వేస్తూ నువ్వే మాట్లాడాలి అని జానకి చెప్పటంతో ఇంటి పనులు వంట పనులు అన్నీ చేస్తూ నువ్వు చాలా కష్టపడుతూ ఉంటావు కదా ఆజ్య నిన్ను ఈ గాజుల్లాగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇస్తూ గాజులు వేస్తున్నాను అని శ్రీను గాజులు వేస్తాడు. దాని ముఖంలో అసలు సిగ్గనేదే కనిపిస్తోందా అని పద్మ ఇంకా తిడుతూ ఉంటే కాసేపు ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుందిలే అని పార్వతి చెప్తోంది. దాంతో ఆద్య మరింత సిగ్గుపడుతూ ఉంటే పద్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతకీ పంతులు గారు శోభనం ముహూర్తం ఎన్ని గంటలకు పెట్టారు అని బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడే రఘురాం అక్కడికి వస్తారు. శ్రీను రా పెద్దనాన్న దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుందాం అని ఇద్దరు మమ్మల్ని ఆశీర్వదించండి అని కాళ్ళు మొక్కబోతూ ఉంటే ముందు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండమ్మా అని రఘురాం అంటాడు. లేదు పెద్దనాన్న ముందు మీ బ్లెస్సింగ్సే మాకు కావాలి మీరెప్పుడు మా సంతోషాన్నే కోరుకుంటారు అని రాశ్రీను అని ఆద్య చెప్తూ ఉంటుంది. అలాగేనని ఇక రఘురాం వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఆద్య శ్రీను శోభనంతో ఒక్కటైపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.